హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ ముందుకు నేను ఒక మంచి G+1 హౌస్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాను. దీని డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్పాను, అలాగే ప్రైస్ లాస్ట్లో మెన్షన్ చేస్తాను. వెల్కమ్ టు NLR ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, ఈ G+1 హౌస్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ హబ్ అయిన ధనలక్ష్మీపురం నెల్లూరులో ఉండడం జరిగింది. సో మనకి ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అనమాట. అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ ఫెసిలిటీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఇంకా వర్క్లో ఉండడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ హాల్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుదాం. మనకి హౌస్ అంతా కూడా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, క్వాలిటీ మెటీరియల్ అనేది వాడడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనమాట. మనకి ఎంట్రన్స్ ఆపోజిట్లో మంచి డిజైన్ అది ఇవ్వడం జరిగింది వాల్కి. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది 2 BHK అనమాట. అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK. ఇక్కడ మనకి ఒక విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది హాల్లో వెంటిలేషన్ కోసం. అండ్ ఇది వచ్చేసి మనకి హాల్ ఓవరాల్ వ్యూ అనమాట. సో పదండి ఇప్పుడు డైనింగ్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో మనకి డైనింగ్ అనేది కూడా మంచి స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్కి ఉన్న ఓపెన్ కిచెన్ అనమాట. సో మనకి ఇక్కడ కిచెన్ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ హై క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడే యూటిలిటీ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అనమాట. మనకి కిచెన్కి ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ సేఫ్టీ కోసం గ్రిల్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి కిచెన్లో ఉన్న యూటిలిటీ ఏరియాలోనే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారనమాట. మనకి హౌస్ అంతా కూడా మంచి POP సీలింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి బెడ్రూమ్ అలాగే హాల్లో ఒక కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ డౌటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకునేందుకు. మనకి ఇక్కడ డోర్ హ్యాండిల్స్ అనేటివి కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో మనకి బెడ్రూమ్ అనేది కూడా మంచి స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. మనకి ఈ హౌస్ అనేది 25 అంకణాలలో ఉండడం జరిగింది. మొత్తం 47 అంకణాలు కట్టుబడి అనమాట. ఇంటి కొలతలు కనుక చూసుకున్నట్లయితే 30x60 అనమాట. సో ఇది మనకి మొత్తం 1800 స్క్వేర్ యార్డ్స్ అనమాట. సో మనకి ఇక్కడ కబోర్డ్లోని పైన స్టోరేజ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం కంబైన్ జాయిన్ చేసి ఇచ్చాడు. అండ్ అలాగే ఇక్కడ మనకి 2 డ్రాస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో మనకి ఇదంతా కూడా మంచి కలర్ కాంబినేషన్స్తో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మంచి స్పేషియస్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ ఈ హౌస్ అనేది 90% కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10% మాత్రమే ఉంది.
సో ఈ హౌస్ కొనుక్కోవాలని ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మనకి ప్రైస్ అనేది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అనేది కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా మంచి స్పేషియస్గా అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్దాం. సో ఈ వీడియో మీకు ఏ పాయింట్లో అయినా నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ అనమాట. 3 BHK హౌస్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనకి. ఇది హాల్ అనమాట మనకి, ఫస్ట్ ఫ్లోర్ హాల్. మనకి మెయిన్ డోర్ ఆపోజిట్లో మనకి ఒక వాల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనమాట. మనకి టీవీ యూనిట్ పక్కనే దేవుడి రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉండే ఓపెన్ కిచెన్ అనమాట. సో ఇది కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్ అనేది రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అనమాట. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ అనేది మనకి 3 BHKతో రావడం జరిగింది. మనకి ఇక్కడ కూడా కామన్ టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు బెడ్రూమ్లోకి అయితే సో మనకి ఈ బెడ్రూమ్లో అనేది టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఈ ఇంట్లో చూసుకున్నట్లయితే మనకి 2 బెడ్రూమ్స్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరుగుతుంది. అండ్ ఒక బెడ్రూమ్కి అయితే మనకి వాష్రూమ్ అనేది రాదు. ఇది ఈ బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో మనం ఇంకో బెడ్రూమ్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుదాం. సో మనకి మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ అనేది చాలా బాగా చేశారు. అండ్ అలాగే మంచి కలర్ కాంబినేషన్స్ అనేది ఉండడం జరిగింది ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనమాట. మనకి డోర్ హ్యాండిల్స్ అనేది మనకి చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ అలాగే ఈ బాత్రూంలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా చేశారు. సో ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో మనకి ఈ బెడ్రూమ్ వచ్చేసి ఫస్ట్ చూసిన 2 బెడ్రూమ్ల మీద చిన్నదనమాట. అండ్ దీనికైతే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది రాదు. మనకి వాల్ డిజైన్ అనేది చాలా బాగా ఇచ్చారు. మనకి ఈ హౌస్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ఈ హౌస్ అనేది మనకి 1,40,00,000 అనమాట. ఇదైతే మనకి ఫిక్స్డ్ ప్రైస్ అనేది కాదు, స్లైట్లీ నెగోషియబుల్, కొంచెం బాగానైతే ఉంటుంది. ఈ హౌస్ని ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో నెంబర్ వచ్చేసి 9388546777.
మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.